గత నెల 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో మరి అన్ని దశలో మనం ఉమ్మడి అభ్యర్థుల కోసం పార్టీ చేయడం జరిగింది. ఏ ఒక్క కార్యకర్త కానీ ఏ ఒక్క నాయకుడు కానీ మరి అప్పుడు ఒక క్లాస్ మంత్రులు కానీ వాళ్ళ ఉమ్మడి అభ్యర్థుల దగ్గర ఒక్క సింగిల్ రూపాయి కానీ ఆశించకుండా నీతి నిజాయితీలతో నేను కానీ మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆర్నిస్టులో కృషి చేసి మనం చేయడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం పైన మరి సెంట్రల్ గవర్నమెంట్ రావడం, అలాగనే 164 సీట్లు రావడం, మరి ఇక్కడ గత 4 నెలల నుంచి లేకపోవడం, మరి ఈసారి గత 33,000 మెజార్టీ ఉన్నదాన్ని అది పోయి కూడా 20,000 మెజార్టీతో డాక్టర్ ఆర్ఎస్ బాబు గారిని గెలిపించుకోవడంలో మనం ప్రధాన పాత్ర పోషించాం. కాబట్టి ఇది ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మనకు మీరు ఎన్నికల ముందు చూశారు, ఎన్నికల తర్వాత చూశారు. మళ్ళీ మన డాక్టర్ గారు ఇక్కడికి వచ్చి మనకు రావాల్సిన ప్రతి దాంట్లో 33% అనేది ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. పెద్దలు డాక్టర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు, డాక్టర్ గారు అనే ఎమ్మెల్యే గారు సమర్థంగా ఆలోచించి మరియు ఇబ్బంది పెట్టకుండా మన వాటా మనకు దేశ ప్రకారంగా ప్రతి ఒక్క కార్యకర్త ఇచ్చేటట్టుగా ఇస్తామని నేను ఆశిస్తున్నాను. అట్లే డాక్టర్ గారు అని నమ్మకం. ఈ జై జనసేన ఇంక దీని గురించి ఎక్కువ మనం చర్చల్లో ఉంటూ 4 రోజులు వెయిట్ చేద్దాం. తప్పనిసరిగా ఇస్తారనుకుంటున్నాను. ప్రతి ఒక్క కార్యకర్తకి తప్పనిసరిగా న్యాయం జరిగితే ఏ కార్యకర్త ఇబ్బందికరంగా అధిష్టానం దృష్టికి నేను కంపల్సరీగా తీసుకెళ్తాను. ఈ 5 సంవత్సరాలు పార్టీ బలోపేతం చేద్దాం. ఇంకా దీనికంటే ఇంకా 4 రెట్లు పెరగాల పార్టీ. అది విషయం మీరు అందరూ అపోహండి. కాబట్టి డాక్టర్ గారు పెద్ద మనిషిగా చాలా ఆలోచిస్తారు. అది న్యాయం తప్పనిసరిగా 2 కళ్ళు ఆయనకి జనసేన పార్టీ తెలుగుదేశం తప్పనిసరిగా జనసేన కార్యకర్తలకు న్యాయం చేస్తారు. నేను కూడా తప్పనిసరిగా మన కోసం మన పనిచేదాకా నేను అన్నిషులు శ్రమ చేసి మీ యొక్క బాధ్యతల్ని తప్పకుండా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాను. జై హింద్, జై జనసేన. For more videos like this, subscribe Big TV channel.